వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్. నేను మీ రమాదేవిని. ఈరోజు అయితే నేను వంకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. వంకాయ నిల్వ పచ్చడి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంత బాగా వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. అంత టేస్టీగా ఉందన్నమాట. నేనైతే ఎప్పుడూ పెట్టలేదండి. ఇదే ఫస్ట్ టైం వంకాయ పచ్చడి పెట్టడం. అయితే పచ్చడి అయితే తిన్నాను కానీ పెట్టడం అయితే పెట్టలేదన్నమాట. గోదావరిలో పిండి వంటలకు ఎంతైతే పేరుందో అంత కృష్ణా జిల్లా వాళ్ళ పచ్చళ్ళకైతే అంత పేరు ఉందండి. సేమ్ నేను కృష్ణా జిల్లా వాళ్ళ టైప్లోనే పెట్టాను. అందుకోసం నేను 1 కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి. కేజీ వంకాయలు తీసుకుని అవి శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్తో అయితే తుడిసేసానండి. అవి తడి లేకుండా తుడిసేసుకుని కొంచెం ఫ్యాన్ గాలి కిందే ఆరబెట్టుకోవాలండి. ముందే చెప్తానండి, ఎండలో ఎండబెట్టుకోకూడదు, అలాగని ముక్కల్ని కడగకూడదు. తడి లేకుండా ఆరిన తర్వాత ఇలా ముక్కలు కోసుకోవాలండి. ఇలాగా ఈ సైజులో కోసుకోవాలి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాకుండా. ఇలా కోసేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా కేజీ వంకాయలకు నేను 200 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నానండి. పిక్క, ఉట్లు, కాడలు ఏమీ లేకుండా తీసుకున్నాను. 100 గ్రాములు సాల్ట్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా తీసుకున్నాను. ఉప్పు అయితే సాల్ట్ తీసుకున్నానండి, అదైతే బేగా కరుగుతుందని. ఆయిల్లో పసుపు కూడా వేయాలండి, నేను మర్చిపోయి తర్వాత వేసాను. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసేసుకొని ముందు సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. ఒకసారి ముక్కలకి సాల్ట్ పట్టేలాగా ఇలా కుదిపేసుకోవాలన్నమాట. పచ్చళ్ళు పెట్టినప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి, మనం స్టోర్ చేసుకునే బాక్సులు ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ జార్లో నీట్గా ఉండేలా చూసుకోవాలి, తడి లేకుండా. అలాగే ఆయిల్ కూడా వేసేస్తున్నానండి ముక్కల్లో. ఆయిల్ వేసుకుంటే ముక్క బిగుస్తుంది అన్నమాట అండి. అందుకనే నేను ఆయిల్ కూడా వేసాను. సాల్టు అలాగే ఆయిల్ ముక్కలకి బాగా పట్టేలాగా అలాగా కలిపేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు, నూనె, పసుపు ఈ ముక్కలకి బాగా పట్టేలాగా అయితే కలిపేసుకోవాలండి. పచ్చళ్ళు గోదావరిలో పచ్చళ్ళు ఎందుకు తీసుకోలేదు, కృష్ణా జిల్లా టైప్లో ఎందుకు పెడుతున్నాం అని అంటారేమో. నేను స్టార్టింగ్ తినడమే కృష్ణా జిల్లా వాళ్ళు పెట్టిన పచ్చడే తిన్నానండి. అందుకని ఆ స్టైల్లోనే పెడుతున్నాను అనమాట. ఇది కూడా నాకు ఆర్డర్ వచ్చిందండి, నేను ఇంట్లోకి అయితే కాదు. ఇలా ముక్కలు కలిపేసుకున్న తర్వాత ఈ చింతపండు ఏదైతే ఉందో వంకాయ ముక్కలు అడుగు భాగంలో ఇవి చింతపండు ఊరబెట్టుకోవాలండి మనం. ఇలాగా రోజున్నర ఊరితే సరిపోతుంది. ఇలా పెట్టేసుకుని పైన వంకాయ ముక్కలు వేసేసుకోవాలండి. చింతపండు వేసుకుంటే నలుపు రాదు అన్నారు, సరే అని వేసాను. ఇలాగా ఊరబెట్టేసుకోవాలండి. ఊరబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా రోజున్నర అయితే ఊరితే సరిపోతుంది. పండు మిరగాయలతో పెట్టమన్నారు పచ్చడి వాళ్ళని, కారంతో కాకుండా. పండు మిరగాయలు తీసుకున్నానండి. కేజీ వంకాయలకి 1/2 కేజీ పండు మిరగాయలు తుడుములతోనే ఉంచి కడిగేసి పొడి క్లాత్తో ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాలండి. ఆరిన తర్వాత ముసుగులు తీసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కూడా ఒక రోజు ముందే నేను ఊరుతుంది అనేసి నేను ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని ఇలా ఒక బౌల్లో తీసుకుని దీన్ని కూడా మూత పెట్టేసి ఒకరోజు అలా ఊరనివ్వాలి. మరుసటి రోజు చూడండి వంకాయ ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. కొంచెం బ్లాక్ అయితే వచ్చేయండి, రంగు అయితే మారినాయి అనమాట. నాకు రంగు మారదు, అలా చింతపండు అలాగా ఊరబెట్టుకుంటే అన్నారని నానబెట్టాను. అయితే ఇదేమైంది, చింతపండు అయితే చాలా బాగా నానింది. చూసారు ఎంత మెత్తగా నానిందో. అలాగే ఓట చూడండి వచ్చింది, ఉప్పుకి చింతపండుకి ఓటైతే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలండి మనం. చింతపండులో నుంచి ఆ వంకాయ ముక్కల్ని అయితే వేరు చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత చింతపండు ఈ ఓట ఏదైతే వచ్చిందో అది మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వంకాయ ముక్కలన్నీ కూడా సెపరేట్ చేసేయాలండి. చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు చూసారా వాటర్ ఎలా వచ్చిందో, దీంతో వచ్చిన వాటర్తోనే మనం మిక్సీ పట్టుకోవాలి, వేరేగా వాటర్ పోయకూడదు. ఇదిగోండి చింతపండు తొక్కు కూడా నేను ముందు రోజే మిక్సీ పట్టి ఉంచాను కదా, ఎలా ఉందండి. ఇప్పుడు నానిపోయిన చింతపండు అలాగే ఈ తొక్కు, పండు మిరపకాయల తొక్కు కలిపి మిక్సీ పట్టుకుందాం. మెత్తగా బరగ్గా లేకుండా మెత్తగా పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండు ఇందులో సగం వేద్దామండి, మొత్తం వేయకుండా, ఎందుకంటే మళ్ళీ
పండుమిర్చి తొక్కు కూడా వేయాలి కదా. ఈ చింతపండు తొక్కు అలాగే పండు మిరపకాయల తొక్కు కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఈ పచ్చళ్ళు పెట్టడం ఒక పని, ఈ పచ్చళ్ళని వీడియో తీయడం ఒక పని, వీటిని మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం ఒక పని. చాలా కష్టమైపోతుందండి. నేను ఒక్కదాన్నే తీసుకోవాలి వీడియో, ఒక్కదాన్నే పచ్చడి పెట్టుకుంటాను. చూడండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. ఇది ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఎంత మెత్తగా నలిగిందో. ఈ ప్లాస్టిక్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఒకదానివి అంటున్నావేంటి, ఎవరు లేరని అంటారేమో. వీడియో అయితే నేను ఒకదాన్నే తీసుకుంటానండి. అలాగే మిగిలిన చింతపండు తొక్కు అలాగే పండు మిరపకాయల తొక్కు కూడా వేసేసి ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. యూట్యూబ్లో వీడియోలు పెట్టడం చాలా ఈజీ అనుకుంటారండి చాలామంది. అదేం కాదు, చాలా కష్టం అన్నమాట. ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇది కూడా మిగిలిన దాంట్లో వేసేద్దామండి. నేను వంకాయ పచ్చడి ఇంత బాగా పెడతానని నేనైతే అసలు అనుకోలేదండి. చాలా బాగా వచ్చిందనమాట. ఇది ఆర్డర్ వచ్చిందండి, చెప్పాను కదా ఆర్డర్ వచ్చిందని. వాళ్ళకి ఎలా నచ్చిద్దో నచ్చదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇలాగా ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదండి, అది ఈ గుజ్జులో అయితే వేసేసుకుందాం. వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట అండి. నాకు కూడా ఈ మధ్యన తెలుస్తుందండి నేను పచ్చళ్ళు పెట్టడంలో ఎక్స్పర్ట్ అని. మరీ అంత కాదనుకోండి, ఏదో కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నాను అనమాట. అది ఈ యూట్యూబ్ పుణ్యమా అంట. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని గురించే కాకుండా ఇంకా వేరే విషయాల గురించి కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. అలా ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట. అందులో ఈ పచ్చళ్ళు ఒకటి. ఇలా అన్నీ కలిపేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి మెంతిపిండి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండ్లే పెట్టి అందులో 2 స్పూన్లు మెంతులు అయితే వేస్తున్నానండి. మెంతులు వేసిన తర్వాత ఇలా తిప్పుతూనే ఉండాలి, ఆగకూడదు. అప్పుడే మెంతులు అయితే సమానంగా వేగుతాయి అన్నమాట. ఇలా వేగిన మెంతుల్ని బాగా చల్లారబెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. ఒకవేళ మెత్తగా పట్టని పక్షంలో కనీసం జల్లెడైనా వేసుకోవాలి. అంత మెత్తగా ఉండాలన్నమాట. లేదంటే బరగ్గా ఉంటే ముక్కలకి పట్టేసి మెంతి పిండి చేదైతే వస్తుందండి. ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ, పెద్ద వెల్లుల్లిపాయ గర్భాలు అయితే తీసుకొని ఇలా నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. కచ్చాపచ్చాగా పట్టుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లిపాయలు కూడాను బాగా మెత్తగా పేస్ట్లా కాకుండా ఈ మెంతిపిండి, వెల్లుల్లిపాయల పేస్ట్ ఏదైతే ఉందో ఈ వంకాయ పచ్చళ్ళు అయితే కలిపేసుకుందామండి. ముందే చెప్తున్నానండి, మెంతిపిండి అయితే మెత్తగా ఉండాలి, బరగ్గా ఉండకూడదు. ఈ 2 ఈ పచ్చట్లో కలిసేలాగా కలిపేసుకోవాలి బాగాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి మామూలుగా అయితే మనకైతే డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోవచ్చండి. కానీ ఇది నేను బయటికి ఆర్డర్ ఇచ్చిన పచ్చడి అన్నాను కదా, అందుకని నేను పోపు మొత్తం పచ్చడి మొత్తం వేసానమాట. అందుకు నేను వేరుశనగ నూనె అయితే వేసుకొని వేడైన తర్వాత ఒక వెల్లుల్లిపాయ గర్భాలు కచ్చబెచ్చా కొట్టుకొని నూనెలో అయితే వేసానండి. పెద్దగా పోపు అయితే ఏమి ఉండదండి దీనికి. వెల్లుల్లి, మెంతులు, ఆవాలు నుండి పోపు. ఈ నూనెలో వెల్లుల్లిపాయలు వేగుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి. అలాగే కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఆవాలు, మెంతులు కూడా వేసేసుకోవాలండి. వేరుశనగ నూనె పొంగుతుందండి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఏదైనా పని చేయడం ఒక ఎత్తు అండి, అందులో ఉన్న కొన్ని చిట్కాలు పాటించడం ఒక ఎత్తు అనమాట. పని చిట్కాలు 2 బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకి ఏ పనైనా వచ్చినట్టు లెక్కండి. ఇలా వేపేసుకోవాలండి. వేపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి నూనె చల్లారిన తర్వాతనే పచ్చట్లో పోపు వేసుకోవాలండి. లేదంటే పచ్చడి తేడా వచ్చేస్తుంది అనమాట. ఇలా వెల్లుల్లిపాయలు చూసారా, ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చినాయి. ఇలా వేగినాయి అనమాట అండి. నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత పచ్చట్లో అయితే పోపు అయితే వేసేస్తున్నానండి. పచ్చట్లో ఈ పోపు, ఈ ఆయిల్ వేసిన తర్వాత పచ్చడి ఇంకా మంచి సువాసన వచ్చిందండి. రుచి కూడా చాలా బాగుందనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత జాడీలో ఉన్న, సీసాలో ఉన్న స్టోర్ చేసుకోవాలండి. మీకు ముందులో చెప్పడం మర్చిపోయానండి, వంకాయలు ముదరాలంటండి. ముదిరితేనే పచ్చడికి బాగుంటాయంట. అయితే నేను తీసుకున్న వంకాయలు అయితే బాగా ముదరడం లేదు, అలాగని లేతవి కాదండి, సమానంగా ఉన్నాయి.
కానీ పచ్చడికి బాగా ముదిరితేనే బాగుంటాయి ఏంటండి. అలాగే లేత వంకాయలు అయితే ముక్క మెత్తబడిపోతుందంట. అలాంటి సమస్య ఏమీ లేకుండా ఉండాలి అంటే మనం ముక్కలు కలుపుకునేటప్పుడు ముందే నేను ఆయిల్ వేసాను చూసారా, అలా అయితే ముక్క బిగుస్తుంది అన్నమాట. కానీ ఖచ్చితంగా ముదురుకాయలు అయితే తీసుకోవాలంటండి. గింజ బాగా ముదిరి ఉండాలంట. మొత్తానికి కూరగాయల్లో రారాజైన వంకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఇలాగే చేస్తుంటే కామెంట్ పెట్టండి. అలాగే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ ఇవ్వండి.